ఫ్రెండ్స్, తెలుగు టైటన్స్ టీం హెడ్ కోచ్ అయిన కిషన్ కుమార్ హుడా గారు అయితే మన టీంపై అయితే సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 12 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే అందరికంటే ముందుగా తెలుగులో వి స్పోర్ట్స్ గైడ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్లోనే ఉంటాయి కాబట్టి మీరైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయడం మర్చిపోకండి. మీ ఫేవరెట్ టీం ఏదైనా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఫ్రెండ్స్, నిన్న మన తెలుగు టైటన్స్ టీం పెట్టిన రీల్లో ఇతడైతే మాట్లాడడం జరిగింది. అతని 3 క్వశ్చన్లు అయితే అడగడం జరిగింది. ఈ సీజన్కి హైప్ ఎలా ఉంది అని అడగగా మేమైతే ఎగ్జైటింగ్ గా ఉన్నామని చెప్పడం జరిగింది. ప్రాక్టీస్ లో ప్రతి ఒక్క ప్లేయర్ కూడా చాలా కష్టపడుతున్నారు. రెండవ క్వశ్చన్ లో తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ గురించి అయితే అడగడం జరిగింది. మేనేజ్మెంట్ మాకైతే మంచి క్యాంప్ ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్క ప్లేయర్ కూడా కలిసి మెలిసి కఠోర ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సీజన్ లో ప్రతి ఒక్కరు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారని అయితే నాకు నమ్మకం ఉంది. మన జట్టు మంచి ప్రదర్శన ఇవ్వాలని ఆశిస్తున్నాం. కొత్త ప్లేయర్స్ అయితే చాలా డిసిప్లిన్ గా ఉన్నారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు కలిసి మెలిసి ఉంటున్నారు, కలిసి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు నా జట్టు చాలా ఐక్యతంగా ఉంది. మన కిషన్ కుమార్ హుడా గారు అయితే ఇలా మాట్లాడడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నిన్న తెలుగు టైటన్స్ టీం పెట్టిన రీల్లో నిజంగా ఏది ఏమైనా ప్రాక్టీస్ లో మాత్రం మన టీం అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ప్లేయర్ కూడా. ఫ్రెండ్స్, కిషన్ కుమార్ హుడా గారు అయితే చెప్పిన మాటల ప్రకారం చూస్తే మన టీం అయితే ఎక్సలెంట్ గా సెట్ అయిందని అయితే నాకు అనిపిస్తుంది. మరి అతడు చెప్పిన మాటలు బట్టి చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది అనేది కూడా మీరు కామెంట్ చేయండి. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 12 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే అందరికంటే ముందుగా తెలుగులో వి స్పోర్ట్స్ గైడ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్లోనే ఉంటాయి కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయడం మర్చిపోకండి. మీ విజయ్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటా ఫ్రెండ్స్.